పళ్ళు వదులై అటూ ఇటూ కదిలిపోతున్నప్పుడు ఆహారాన్ని నమలడానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు కూడా మాట స్పష్టంగా రాదు. దీంతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఒకప్పుడైతే కదిలే పళ్లను పీకించుకోవడం మినహా మరే పరిష్కారం ఉండేది కాదు. కానీ నేడు దంత వైద్యంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల సహాయంతో కదిలిపోయే పళ్లను చక్కగా సరిచేయించుకోవచ్చు. కదిలిపోతూ వదులుగా మారిన పళ్లను సరిచేసే చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పళ్ళు ఎందుకు వదులుగా మారతాయి? సాధారణంగా పళ్ళు కదలిక అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి పాల పళ్ళు కదులుతూ ఉంటాయి. చిన్నపిల్లల్లో పాల పళ్ళు ఎందుకు కదులుతాయి అంటే వాటికి మొబిలిటీ ఉండి తర్వాత షెడ్ అయిపోయి పర్మనెంట్ టీత్ రావడానికి కదులుతూ ఉంటాయి. సో పర్మనెంట్ టీత్ పైకి ప్రెషర్ పెడతా ఉంటే పైన పాల పళ్ళు కదులుతూ ఉంటాయి. స్లోగా పర్మనెంట్ పళ్ళు బయటకు వస్తున్నప్పుడు ఈ పాల పళ్ళు లూజ్ అయ్యి ఊడిపోతూ ఉంటాయి. సో పిల్లలు వచ్చి పాల పళ్ళు కదులుతున్నాయి అంటే దాని గురించి బాధపడాల్సిందేమీ లేదు. ఆ పళ్ళు వాటికి అవే కదిలి ఊడిపోయి దాని కింద పర్మనెంట్ టీత్ వస్తూ ఉంటాయి. ఒకవేళ పాల పళ్ళు 6 ఏళ్ల వరకు కదలకపోతే అప్పుడు మనం కొద్దిగా ఆలోచించాలి. అది కాకుండా పర్మనెంట్ పళ్ళు కదులుతూ ఉంటాయి. పర్మనెంట్ పళ్ళు ఎందుకు కదులుతాయి అంటే ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు పళ్ళల్లో కదలిక వస్తూ ఉంటుంది. పన్ను ఎముకకి కనెక్ట్ అయ్యేది పెరిడాంటల్ లిగమెంట్. ఒకవేళ ఏమన్నా దెబ్బ తగిలి ఆ పెరిడాంటల్ లిగమెంట్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే పళ్ళు కదులుతూ ఉంటాయి. సో పేషెంట్కి ఎటువంటి దెబ్బ తగలకుండా పన్ను కదులుతూ ఉంటే అది దాని కింద ఎముక అరిగిపోతూ ఉన్నట్టు అర్థం. పేషెంట్కి ఎముక అరిగిపోతూ ఉంటే పళ్ళల్లో కదలిక స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ కదలిక 3 రకాలుగా ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. గ్రేడ్ 1 అంటే నార్మల్ ఫిజియలాజికల్ మూమెంట్. అది గ్రేడ్ 2 అంటే పన్ను 2 డైరెక్షన్లో కదులుతూ ఉంటే అది గ్రేడ్ 2 అంటాం. గ్రేడ్ 3 అంటే అన్ని డైరెక్షన్లో పన్ను కదులుతూ ఉంటే అది గ్రేడ్ 3. దాని కింద ఎముకంతా అరిగిపోయి ఉన్నప్పుడు గ్రేడ్ 3 మొబిలిటీ ఉంటుంది. ఇది కాకుండా ఏమన్నా పళ్ళకి కింద ఏమన్నా సిస్ట్ కానీ ఏదైనా ట్యూమర్ కానీ ఉన్నప్పుడు కూడా పన్ను బయటకు వచ్చి స్లోగా కదులుతూ ఉంటుంది. సో ఈ పెరిడాంటల్ ప్రాబ్లమే కాకుండా కింద ఏమన్నా సిస్ట్లు ట్యూమర్స్ ఉన్నా కూడా కదులుతూ ఉంటాయి. సో నార్మల్గా పళ్ళు కదిలినప్పుడు దానిపైన గమ్స్ కొంచెం బ్లీడ్ అయ్యి కొంచెం వాచి ఉంటాయి. అప్పుడు దాన్ని మనం పెరిడాంటల్ ప్రాబ్లం కింద గుర్తించవచ్చు. పైన ఎటువంటి ప్రాబ్లం లేకుండా పన్ను కదులుతూ ఉంటే కింద ఏమైనా సిస్ట్ కానీ ట్యూమర్ కానీ ఉందా అని చూసుకోవాలి. ఇది కూడా కాకుండా పన్ను కొంచెం నల్లగా అయిపోయి కదులుతూ ఉంటే దానికి ఎప్పుడైనా దెబ్బ తగిలి కింద సిస్ట్ వచ్చి ఉంటే కనుక అప్పుడు పన్ను కదులుతూ ఉంటాయి. కదిలే పళ్ళ మూలంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? పాల పళ్ళు కదులుతూ ఉన్నప్పుడు పిల్లలు కొంతమంది నొప్పితో వస్తూ ఉంటారు. ఆ నొప్పికి మనం వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ అవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. స్లోగా అవి పాల పళ్ళు కదలిక స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ 2 మంత్స్లో అవి ఊడిపోతూ ఉంటాయి. సో అది నార్మల్గా జరిగే ప్రక్రియ. అట్లా కాకుండా పేషెంట్కి మామూలుగా పళ్ళు కదలిక ఉంటే ఏదైనా పెరిడాంటల్ ప్రాబ్లం ఉండి కదలిక ఉంటే పేషెంట్ ఏదైనా తినేటప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. తర్వాత కొంచెం ఆ ఏరియాలో బ్లీడింగ్ గమ్స్ అన్నీ వాచి ఉంటా ఉంటాయి. ఇది కాకుండా ఆ పళ్ళు కదలిక స్టార్ట్ అయ్యి కొంచెం బయటకు వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉంటే పళ్ళు కదలిక తెలుస్తూ ఉంటుంది. కదిలే పళ్ళను ఎలా సరిచేస్తారు? పేషెంట్కి ఏదన్నా దెబ్బ తగిలి పన్ను కదులుతూ ఉంటే అప్పుడు ఇమీడియట్గా దంత వైద్యుని సంప్రదించాలి. అప్పుడు ఆ దెబ్బ తగిలిన పన్నుకి పక్క పళ్ళతో స్ప్లింటింగ్ లాగా వేసేస్తాం. అది 1 మంత్ 2 మంత్స్ ఉంచితే మళ్ళీ ఆ పన్ను గట్టి పడిపోతూ ఉంటుంది. దాని చుట్టూతో ఉన్న పెరిడాంటల్ లిగమెంట్ నార్మల్గా అయిపోయి దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసుకుంటుంది. అట్లా కాకుండా ఏ దెబ్బ లేకుండా కింద ఏ ప్రాబ్లం లేకుండా పన్ను కదులుతూ ఉంటే ఇమీడియట్గా ఎక్స్రేస్ తీసి చూసుకోవాలి. దానికి ఉన్న ఎముక ఎలా ఉంది మనం గమనించాలి. ఒకవేళ ఎముక కనుక అరిగిపోతూ ఉంటే దాన్ని పెరిడాంటల్ ప్రాబ్లం కింద చూసుకోవాలి. దానిపైన ఉన్న గమ్ములోన ఇన్ఫెక్షన్ లోపలికి స్ప్రెడ్ అయ్యి కింద ఎముకలోకి వెళ్ళి ఆ ఎముకని స్లోగా డీజనరేట్ చేస్తూ ఉంటే ఆ పైన ఉన్న పన్ను కదులుతూ ఉంటుంది. సో పన్ను కదలిక స్టార్ట్ అయింది అంటే కింద ఎముక చాలా వరకు అరిగిపోయినట్టు లెక్క. సో ఈ ఎముక అరిగిపోయినట్టు ఉంటే గనక మనం వెంటనే దానికి కావాల్సిన ఎక్స్రేస్ తీసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. సో పేషెంట్కి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేపించి ఆ పళ్ళు కదలికని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ కొంచెం లెబోరియస్ ప్రొసీజర్. ఆ పైన ఉన్న గమ్ అంతా క్లీన్ చేసేసి దాన్ని మనం ఓపెన్ చేసి లోపల ఎముక అరిగిపోయిన డిసింటిగ్రేటెడ్ టిష్యూ అంతా తీసి నీట్గా క్లీన్ చేసి అదంతా ఇరిగేట్ చేసేసి ఆ ప్లేస్లో మనం
ఎక్కడైతే ఎముక అయితే అరిగిపోయిందో ఆ ప్లేస్లో ఎముకకి ఆల్టర్నేటివ్ సబ్స్టెన్స్ హైడ్రాక్సీ ఎపటైట్ అని ఉంటుంది, అది పెట్టి మనం దాన్ని క్లోజ్ చేసేసేయాలి. కరెక్ట్గా 6 monthsకి అరిగిపోయిన ఎముక మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. సో మొబిలిటీ కూడా స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఇలా చేస్తే ఎముక నార్మల్గా గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైం పళ్ళు కదలిక కూడా ఆగిపోతుంది. ఈ ఎముక సర్జరీ చేసినప్పుడు పైన పళ్ళు కూడా కదలకుండా వాటికి వైరింగ్ కూడా వేసేస్తాము, అది స్ప్లింటింగ్ అంటాం. సో లోపల ఎముకకి సర్జరీ చేసి పైన స్ప్లింటింగ్ చేస్తే గనక అప్పుడు మనం ఈ పళ్ళు కదలికని ఆపవచ్చు. పళ్ళు వదులు కాకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఎప్పుడైనా పళ్ళు ఎందుకు కదులుతున్నాయో ఫస్ట్ మనం చూసుకోవాలి. మనకు తెలిసి దెబ్బ తగిలి కదులుతూ ఉంటే ఇమీడియట్గా దంతవైద్యుడిని సంప్రదించాలి. ఒకవేళ ఏ దెబ్బ తగలకుండా పళ్ళు కదులుతూ ఉంటే వెంటనే మనం చూపించుకుంటే దాన్ని బట్టి దంతవైద్యుడు దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ మనకి సజెస్ట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ని మనం ఫాలో అయితే కనుక చాలా వరకు దాన్ని నివారించవచ్చు. ఇదివరకటి రోజుల్లో పళ్ళు కదిలిపోయి ఊడిపోయి అలా ఉండేవి. ఇప్పుడు మ్యాక్సిమం గ్రేడ్ 2 వరకు కూడా మనం ఆపొచ్చు. కదిలిపోయిన పళ్ళను కూడా మనం స్టెబిలైజ్ చేయొచ్చు. చాలా వరకు స్టెబిలైజ్ చేసిన పళ్ళు కొన్ని ఏళ్ల తరబడి అట్లాగే ఉంటాయి. సో పళ్ళు కదిలింది కదా అని తీపిచ్చేసుకుందాం అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పళ్ళు తీసేయటం. సో మనం గ్రేడ్ 2, గ్రేడ్ 1 స్టేజ్లోనే మనం అది తీసుకుని దాన్ని ఇమీడియట్గా మనం దంతవైద్యుని సంప్రదించి దానికి ప్రకారం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ పళ్ళు కదలిక ఆపొచ్చు. ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా పళ్ళు తీయకుండా కూడా స్టాప్ చేయొచ్చు. పళ్ళు కదిలిపోతూ ఇబ్బంది పెడుతున్నప్పుడు వాటిని ఆధునిక దంత చికిత్సల సహాయంతో ఎలా సరిచేయించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.